కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అగ్ని సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లల్ని విద్యావంతులుగా సంస్కారవంతులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ వీరి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పరచడం జరిగింది. సమావేశంలో పూర్వ విద్యార్థి గంగినేని రంగారావు గత 20 సంవత్సరాల నుంచి ప్రతిభా బహుమతి, ద్వితీయ బహుమతి ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. చినిగే సీతారామయ్య, పుల్లారెడ్డి, పర్వతారెడ్డి, రేణుక, గ్రామ సర్పంచ్, పాఠశాల చైర్మన్ మల్యాద్రి గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు అందరూ కూడా సరస్వతి మాత పుత్రులు, మీరందరూ ఆ తల్లి యొక్క బిడ్డలు. మనచ వాచ కర్మణ, ఇది నమ్మండి. పెద్ద పండుగగా దేశ చరిత్రలోని తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి అన్ని పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, మా పాఠశాల పూర్వ విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి ఎంతోమంది దాతలు ఇక్కడ వేదిక పైన వేంచేస్తున్నారు. వారందరికీ మరియు గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. 2047 మళ్ళీ లేకుండా ఒకటేసారి అంటున్నాను. మనం గట్టిగా చప్పట్లు కొట్టండి. మాటలు తక్కువ, పని చాలా ఎక్కువ చేస్తారు సార్. పనికి వచ్చానండి, నాకు తెలుసు. మొత్తం మిమ్మల్ని దీవించే దృఢం కాదు, కానీ మీ ఆశీర్వాదాలు మాకు కావాలి సార్. ఇప్పుడు నిరంతరం గుర్తుపెట్టుకొని ఉండాలి. కూలి అని ఒక పదం ఉపయోగించాను, గుర్తుందా? మా నాన్న కూలి, మా నాన్న కూలి పని చేసుకుంటూ మాకు జరగకపోతే నేను కూడా కూలి